తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మాత్రము మీకు ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఇచ్చేటువంటి పెన్షన్లలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఇప్పటి వరకు పెన్షన్లు జూలై నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేవో వారు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోకపోవడం ద్వారానే వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదంట. ఎవరికైతే ఇంకా జూలై నెల కానీ జూన్ నెల కానీ పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మిగతా వారు వీరు చేసినటువంటి తప్పులు అనేది చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సో ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో పంపిణీ చేస్తున్నటువంటి మనకైతే ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలోనైతే జమ చేయబడుతుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధమైనది చేయబోతుందంట. దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇటు 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద వీరికి 6,010 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 4,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధానాలను అదేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట. పూర్తి అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన వెంటనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల 4,000 నుంచి 6,000 వరకు పెన్షన్ డబ్బులను, అదేవిధంగా ఇటు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో అనేది విడుదల చేయబోతుందంట. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో వచ్చేసి మేము వచ్చిన నెల నుంచే 100 రోజుల నుంచే ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లను పెంచడమే కాకుండా కొత్తగానైతే పెన్షన్లను అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక తీరా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అనేది తీసుకోలేని వారికి కూడా, అంటే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నప్పటికీ ఆ కొత్త పెన్షన్ డబ్బులను పెంచడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇంకనైతే పంపిణీ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా, అదేవిధంగా రాబోయే దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలలో మహాలక్ష్మి అనే పథకం కింద ఏడాదికి 30,000 రూపాయలు, అదేవిధంగా ఈ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కొత్త పెన్షన్లను వచ్చేసి మనకి అక్టోబర్ నెల 29వ తారీఖు లేదంటే నవంబర్ నెల 30వ తారీఖు నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను, ఈ మహాలక్ష్మి పథకాన్ని, 2 కొత్త పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే ప్రక్రియ కింద అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే కొన్ని తప్పులనేవి చేయడం అయితే జరుగుతుందంట. అంటే వారి బ్యాంక్ ఖాతా అనేది మైనస్లో ఉండడం, లేదంటే బ్యాంక్ ఖాతా అనేది నిలిపివేయడం లాంటి అప్డేట్స్ అనేది ఉన్నాయంట. సో దాన్నైతే మీరు అప్డేట్ చేసుకుంటే మీకు పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడ్డప్పుడు మీకైతే డబ్బులు అనేది అక్కడ చూపిస్తుంది. సో చాలామంది అకౌంట్లు అనేది మైనస్లో పడడం ద్వారా పెన్షన్ డబ్బులు ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం ద్వారా వారికైతే పెన్షన్లను పడినట్లుగా ఉన్నాయి, కానీ బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు చూపెడతాం లేదని చాలామంది చెప్పడం అయితే జరిగింది. సో మీ బ్యాంక్ ఖాతాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మైనస్లో ఉన్నాయా, ప్లస్లో ఉన్నాయా, ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేయండి. సో ఈ అప్డేట్ చేసుకుంటేనే మీ నెల చివరి ఆఖరిలో మీకు జూలై నెల, ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు. ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.